దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రానండి. అందరు బాగున్నారు. దీన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మీరు బాగున్నారు. నేనైతే ఎలా నమ్మగలుగుతున్నానంటే, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ఏకీభవించి మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా బాగుంటారు. దేవుడు మన పరిస్థితులన్నింటినీ మెరుగుపరచగలిగిన వాడు. మనల్ని కాపాడుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసుతో ఉండేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. చూడు, ఇది మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అనుదినము మన వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు, ఆయనతో నడుచుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇది మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుంచి 42 వచనాల వరకు కొన్ని అమూల్యమైనటువంటి మాటల్ని మనం ధ్యానించుకున్నాము. అక్కడ ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో ఆయన వెళుతూ ఉండేటప్పుడు ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం దగ్గర మార్తా అనేటువంటి ఆమె ఏం చేస్తుందంటే, ప్రభువును వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకుంటుంది. రమ్మని అంటే ఆయనతో ఉండేటువంటి శిష్యులను అందరినీ పిలిపించుకుంటుంది. ఎందుకంటే ఆయన యొక్క బోధలు, ఆయన చేసేటువంటి మహత్కార్యాలు ఇవన్నీ ఆమె వింటుంది, చూస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలుచుకుంటుంది. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఇంకా ఆ ఇంటిలో ఆయన ఉన్నాడు అనేటువంటి సంగతి విన్న తర్వాత జన సమూహం అంతా ఏమవుతారంటే, అస్సలు అంటే నిలిచేదానికి స్థలమే లేకుండా కిక్కిరిసిపోయేటువంటి జనము ఆయన ఏం చేస్తారంటే చుట్టుముడతారు. అప్పుడు ఆయన కూర్చుని ఆయన పరలోక రాజ్యాన్ని గురించి, మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఈ లోకంలో ఎలా బ్రతకాలా అనేటువంటి విషయాలన్నీ ఆయన బోధించేటువంటి సమయంలో ఈ మార్తమ్మకు ఒక సహోదరి ఉంటుంది. ఆమె పేరు మరియా. ఆమె ఏం చేస్తుందంటే, ఆ యొక్క ప్రభువుని యేసుక్రీస్తు పాదముల దగ్గర ఆమె కూడా అలాగే కూర్చొని అందరితో పాటు ఆమె కూడా ఆయన చెప్పేటువంటి మాటలు లీనమైపోయి ఆసక్తిగా వింటూ ఉంటుంది. ఇది చూస్తుంది వాళ్ళ అక్క. అంటే అక్క ఎవరు? మార్త. ఆమె ఏమంటదంటే, గబగబా వచ్చి ప్రభు దగ్గరికి, అయ్యా నేను ఎంత కష్టపడుతున్నాను, మీరు వచ్చారు కదా అని మీకు ఆతిథ్యం ఇచ్చేదాని కొరకు నేను ఎన్నో పనుల్లో చాలా కష్టపడిపోతుంటే కొంచెం కూడా నాకు సహాయం చేసేదానికి ఈమెను మీరు పంపివ్వట్లేదే, ఈమెతే మీ దగ్గర ఇలాగే కూర్చొని ఉందే అనేటువంటి మాట ఆమె అంటుంది. అప్పుడు ప్రభు ఆమెను చూసి, మార్తా, నువ్వు అనేకమైనటువంటి విస్తారమైన పనుల చేత నువ్వు బిజీగా ఉంటున్నావు. అయితే అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి అయితే ఆమె ఖచ్చితంగా ఉత్తమమైనదని ఆమె వెతుకుతూ అక్కడే ఉంది. ఆమె దగ్గర నుంచి ఆ ఉత్తమమైనది ఎవ్వరు కూడా తీసివేయలేరు మరియా అనే మార్త అనేటువంటి మాట మార్తమ్మతో ప్రభు అంటారు. అంటే దీని యొక్క ఉద్దేశాలు మనం ఒకసారి ధ్యానిద్దాము. చూడండి, మరియమ్మ అయితే సంపూర్ణంగా దేవుని యొక్క మాటలు వినాలా, ఆయన ఎందు నమ్మిక ఉంచాలా, ఆ పరలోక రాజ్యాన్ని గురించి అంతవరకు అంతటి మాటలు ఎక్కడ ఆమె వినలేదు. అలాంటి అద్భుతకరమైనటువంటి ఆ యొక్క కృప ఇప్పటికీ ఆమె చూడలేదు. కాబట్టి ఆమె ఏమైపోతుందంటే, ఆ మాటలు విని లీనమైపోతుంది, ఆయనతో తిరుగుతుంది, ఆయన దగ్గరే కూర్చొని ఆయన మాటల మీద ఆసక్తి కలిగి ఉంటుంది. మార్తమ్మ కూడా ఆసక్తి ఉంటేనే ఆయన పిలుచుకునేది. అయితే మార్తమ్మకు ఉండేటువంటి ఆ యొక్క ఆలోచన ఎలాంటిదంటే, ప్రభు చెప్పుకుంటుంటాడు, అందరూ వింటుంటారు, నేను కూడా ఒక చెవి వేసి పెట్టి నా పనుల్లో నేను బిజీ అయ్యి మంచి భోజనాలు రెడీ చేసి ప్రభువుకు పెడతాను, అప్పుడు అదే ఆయన తిని చాలా సంతోషపడతాడు అనేటువంటి మెంటాలిటీ కలిగింది మార్త. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఉత్తమమైనది ఎవరు కూడా కావాలనుకోరు. ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని వంటకాలే. వీటి మీద ఎన్ని లైక్స్ వస్తాయో, ఎన్ని వ్యూస్ వస్తాయో, అంటే అది అవసరమే. వంటనేది ఏం తిన్నా కూడా జరిగిపోతుంది. కానీ ఉత్తమమైనది ఈ లోకాన్ని విడిచిన వెంటనే మనం చూసాం, లాజరు ఏం తినేవాడు? ఖచ్చితంగా ఆ యొక్క ధనవంతుడు తిని పరేసినటువంటి ఆ పుల్లాకలు వాటిలో ఏరుకొని తిని అలాగే తన జీవనాన్ని సాగించి ఆయన సమయం అయినప్పుడు ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధానానికి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ రోజు మంచి రుచికరమైనటువంటి వంటలు తింటూ అంత దర్జాగా తిరుగుతూ ఉదారంగా వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు ధరించుకొని చాలా టీవీగా జీవించినటువంటి ఆ ధనవంతుడు మాత్రము పాతాళంలోనికి కొనిపోబడెను అనేటువంటి మాటను మనము ఇటీవల కాలంలో వీడియోలో మనము ధ్యానించాము. కాబట్టి ఇక్కడ ఉత్తమమైంది అంటే దేవునితో నడుచుట, దేవునికి మన యొక్క హృదయాన్ని అంకితం చేయుట, దేవునితో ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మంచి ఆలోచనలు మనం పూచుకొని వాటి ప్రకారం జీవించేదానికి ఆసక్తి కలిగి ఉండటమే ఉత్తమమైంది. అంతేకానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి ఏదేదో చేస్తే ఏది కాదు, అంతా కొత్తది పాతది లేదు, పాతది కొత్తది లేదు, రెండు ఒకటే.
పాతదే కొత్తది, కొత్తదే పాతది. ఇదంతా ఒక సర్కిల్. ఇలాగే ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. కానీ అల్టిమేట్ గా మనం ఆలోచించాల్సింది, ప్రతి ఒక్కరం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తమమైనది మనం ఈ రోజే మనం ఉత్తమమైన దాని కొరకు మనము కొంచెం 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 అవలంబించుకుంటే ఒకానొక రోజు ఈ లోకాన్ని విడిచేవే సమయానికి ఆ కొంచెం పెద్ద పోగవుతుంది. ఈ పోగుతో పరలోకానికి మనము వెళ్ళగలము. లేకపోతే ఈ లోకంలో రకరకాలైనటువంటి పనుల్లో మనం బిజీ అయిపోయి వాటి వల్ల పరలోకానికి ఏది కూడా మనం తీసుకుని ఎంటర్ కాలేము. కాబట్టి మార్తమ్మ అయితే లోక సంబంధమైనటువంటి వంటల్లో, లోక సంబంధమైనటువంటి పనుల్లో ఆమె బిజీ అయిపోయి ఆమె చేసేటువంటి వంటల వల్ల, ఆమె ఇచ్చేటువంటి ఆతిథ్యం వల్ల అరే చాలా బాగుంది, అద్భుతం అని ఆమెను పొగిడితే చాలు అనే మనస్తత్వం కలిగి ఉంది. ఎవరు? మార్తమ్మ. మరియమ్మ నాకేం పొగడాల్సిన అవసరం లేదు, కేవలము నేను ఈ లోకాన్ని విడిచిన వెంటనే నేను పరలోకానికి వెళితే చాలు. కాబట్టి ప్రభు దగ్గరే ఆయన మాటలు వినాలా. మరలా నేను ఈ మాటలు వినేదానికి నాకు ఒకవేళ ఆయుష్ ఉందో లేదో, ఒకవేళ నేను వినాలా అనుకుంటే కూడా ప్రభు ఇక్కడ ఉంటారో లేదో అనేటువంటి ఆ అద్వితీయ జ్ఞానం ఆమె యొక్క మనోనేత్రం తెరవబడింది. కాబట్టి ఆమె ఆయన పాదముల దగ్గరే కూర్చొని ఆసక్తిగా ఆయన మాటలు వినటము మనం వింటున్నాం. కాబట్టి ఉత్తమమైందే కలిగి ఉంటుందట. ఎవరు? మరియమ్మ. మార్తమ్మ అయితే ఉత్తమమైంది కాదు, లోక సంబంధమైన బోగస్ కలిగినటువంటిది ఆమె కలిగి ఉంది అనేది దాని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆమె దగ్గర నుంచి ఏదైతే ఉత్తమమైన ఆమె పొందుకుందో ఆమె దగ్గర నుంచి అది ఎవరు తీసివేయజాలరు. కాబట్టి నువ్వు వెళ్ళి మీ చెల్లెలకి, మీ అక్కకు నువ్వు కొంచెం హెల్ప్ చేయమ్మా నేను చెప్పను. ఎందుకంటే అవసరమైంది ఈ పని చేసేదానికి నేను వచ్చాను, ఈ ఉత్తమమైంది మీరు విని గ్రహించేదాని కొరకే వచ్చాను. కానీ ఆమె ఆ పని చేస్తుంది కాబట్టి ఆమె నేను డిస్టర్బ్ చేయను. నువ్వైతే ఉత్తమమైనది చేయటం లేదు కాబట్టి అది నువ్వే ఎరగాల అనేటువంటి మాట ప్రభు అనకనే అంటున్నారు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయము, ఈ లోకంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం పని చేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం, ఏదేదో చేస్తుంటాం. చివరికి చూస్తే శూన్యం, ఏది ఉండదు. ఏదో ఉన్నట్టు ఊహలో, ఒక ఊహాగానంలో, భ్రమలో ఉంటాము. కానీ లాస్ట్ మిగిలేది ఏమి ఉండదు. నువ్వు ఎంత చేసినా ఏది చేసినా కూడా సమస్తం వ్యర్థమే. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది, ప్రభువు కొరకు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. అంటే దేవునితో నడవటము, దేవుని యందు ఆనందించడము, దేవునితో మీ జీవితము కనెక్ట్ అయి ఉండటము అది ఎప్పటికీ వ్యర్థం కాదంట. అంటే వేరే విషయాలు వ్యర్థమైనటి అనేటివి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టి ఉత్తమమైన వాటిని మనము పొందుకున్నట్టుకు అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాము. ఈ అమూల్యమైన మాటలు, మరియమ్మకి ఇవ్వబడినటువంటి ఉత్తమమైన మాటలు మన జీవితంలో కూడా అవి మనం పొందుకున్నట్టుకు మనం ఆసక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని, అలాంటి కృపను దేవుడు మనకి ఇవ్వమని ప్రార్థిద్దాము. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవా, మా లూకాసు వార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుంచి 42 వచనాల వరకు మీరు చెప్పిన మాటలు చాలా అమూల్యమైన మాటలు ప్రభా. మరియమ్మ అయితే అమూల్యమైనటువంటి ఉత్తమమైన మాటలు కావాలని ఆశతో మీ పాదముల దగ్గర కూర్చున్నది ప్రభా. మార్తమ్మ అయితే ఈ లోక సంబంధమైన పనుల్లో ఆమె చాలా బిజీ అయిపోయి, ఇదిగో నేను కష్టపడుతున్నాను, నాకు సహాయం చేయమని మా సహోదరికి చెప్పవా అనేటువంటి మాట మిమ్మల్ని అడుగుతుంది. కానీ ఆమె అయితే ఉత్తమమైనది కలిగి ఉంది, ఆమె దగ్గర నుంచి అది ఎవరు తీసివేయజాలని మీరు అన్నారు ప్రభా. అవునయ్యా, మేము కూడా ఈ లోకంలో ఈ నశించిపోయేటువంటి, ఈ లోకంలో నశించిపోయేటువంటి మేము కూడా ప్రభా లోక సంబంధమైన వాటి యందు మా సమయం అంతా నాయన వ్యర్థపరుస్తున్నామే. కానీ మీ కొరకు ఇంకా సమయం పెట్టలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాంటి పరిస్థితులు ఉంటే మరియమ్మ ఏ విధంగా ఉత్తమమైన వాటిని కావాలని మీ సన్నిధానంలో జీవించిందో అలాంటి కృపను మా అందరికి అనుగ్రహించమని, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి చూసే బిడ్డకు ప్రయోజనకరంగా వాళ్ళ హృదయం మీ వైపు తిరుగునట్లు, ఇదిగో సమయం అంతా పోనివ్వకుండా, వేస్ట్ సమాచారాన్ని పొందుకోకుండా సరైనటువంటి సమాచారాన్ని పొందుకుంటూ మీ యందు ఆనందిస్తూ మీకు ఇష్టలుగా బ్రతికేటువంటి బ్రతుకు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీ మాయమస్సులో తీర్చమని దేవా, మరలా మీకు చిత్తమైతే నాయన మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి ఉత్తమమైంది మరియమ్మ ఏ విధంగా పొందుకునిందో, అది ఏ విధంగా ఆమె దగ్గర నుంచి తీసివేయబడదని ప్రభు చెప్పారో, అదే విధంగా ఆ ఉత్తమమైనది మనము పొందుకొని
మన దగ్గర నుంచి కూడా ఎవరు తీసివేయజాలని విధంగా మనం బ్రతికే విషయంలో మనం జాగ్రత్త పడదాము. అట్టి కృప దేవుడు మనకి ఇస్తాడు. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా దేవుని రాజ్యం కట్టాలనేటువంటి ఆసక్తి ఉంటే పురిగొల్పబడండి, అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమాలు మనకు తోడుగా ఉండును గాక. షలోమ్.